చూడండి. ఎక్స్క్యూజ్ మీ సార్. రావయ్యా సత్య, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్వి నువ్వు మెటర్నిటీ లీవ్ అప్లై చేయటం ఏంటి? అవును సార్, ఇప్పుడు మా ఆవిడకి 8వ నెల, నెక్స్ట్ మంత్ డ్యూ డేట్ ఇచ్చారు. సో డెలివరీ అయ్యే వరకు నేనే కదా దగ్గరుండి చూసుకోవాలి. ఏంటి, డెలివరీ అయ్యే వరకు నువ్వు దగ్గరుండి చూసుకోవాలా? నా భార్య డెలివరీ అయ్యాక 3 నెలల తర్వాత వెళ్ళి చూసుకున్నాను. నేనైతే 6 నెలల అయిన తర్వాత వెళ్ళి చూశానయ్యా. మరి నువ్వేంటి సత్య, డ్యూటీ వదిలేసి పెళ్ళాన్ని చూసుకుంటానంటావు? పెళ్ళాన్ని చూసుకోవడం కూడా ఒక డ్యూటీయే కదా సార్. అదే మరి, పెళ్ళాన్ని పుట్టింటికి పంపించడం మన డ్యూటీ కదా, ఆ పని చేస్తున్నాగా. సార్, డెలివరీకి భార్యని పుట్టింటికి పంపించడం అనేది నా దృష్టిలో పెద్ద నేరం. పెళ్లి చేసుకుంటాం, హనీమూన్కి వెళ్ళొస్తాం, సినిమాలకి షికార్లకని ఊరంతా తిరుగుతాం, కానీ ఫైనల్గా ప్రెగ్నెన్సీ రాగానే డెలివరీకి మాత్రం పుట్టింటికి పంపేస్తాం. ఎందుకని? డెలివరీకి అయిన ఖర్చంతా పుట్టింటి వాళ్ళ నెత్తిని రుద్దేయడానిక? అవును, డెలివరీ ఖర్చులు వాళ్లేగా భరించేది. అయినా డెలివరీ టైంలో తల్లిదండ్రులు పక్కనుంటే చాలా సంతోషిస్తుంది అమ్మాయి. అంతగా అమ్మాయిని సంతోషపరచాలి అనుకుంటే వాళ్ళ పుట్టింటి వాళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. కడుపుతో ఉంది నా పెళ్ళాం, కడుపులో ఉన్నది నా బిడ్డ. 9 నెలలు నా బిడ్డను మోస్తున్న నా పెళ్ళానికి డెలివరీ టైంలో ఏది కష్టం ఏది ఇష్టం అని తెలుసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. మీ అందరికీ ఓ విషయం తెలుసా? జీవితంలో ప్రతి స్త్రీ డబ్బు నగల కన్నా ఎక్కువ కోరుకునేది డెలివరీ టైంలో తన భర్త తన దగ్గరే ఉండాలని. నాకు మాత్రం పవస్ గనుకుంటే డెలివరీకి పెళ్ళాన్ని పుట్టింటికి పంపించే ప్రతి మగాణ్ణి గృహహింస చట్టం కింద లోపల పడేస్తా. వెరీ నైస్. చాలా బాగా చెప్పావు సత్య. థ్యాంక్ యూ సార్. నా భార్యకి బిడ్డలుగానే ఛాన్స్ లేదు, కానీ ఉంటే నీలాగానే దగ్గరుండి చూసుకోవాలనిపిస్తుంది. రియల్లీ సత్య, నీకు 1 మంత్ కాదు 2 నెలలు లీవ్ శాంక్షన్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ నీకు, నీ పుట్టబోయే బిడ్డకు కూడా.